హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో మోగ్లీ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ రోషన్ కనకాల, సాక్షి, బండి సరోజ్ కుమార్, డైరెక్టెడ్ బై సందీప్ రాజ్. మూవీ టీం ప్రమోషన్స్ అయితే గట్టిగా చేశారు. అదే ప్రమోషన్లో భాగంగా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ చేత టీజర్ లాంచ్ చేశారు. రానా గారినేమో ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా పిలిచారు. టీం మొత్తం ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. అసలు హీరోగా తప్ప నేను వేరే క్యారెక్టర్లో చేయను అని అన్న బండి సరోజ్ అన్న ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఎందుకు చేశాడో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. సింపుల్ స్టోరీ విత్ గుడ్ క్యారెక్టరైజేషన్స్. కర్మ అనే పాయింట్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు మూవీని. స్టోరీ విషయానికి వస్తే మోగ్లీ అలియాస్ కిట్టు అనే ఒక అనాథ అడవిలో బ్రతుకుతూ ఉంటాడు. బంటి అనే ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ప్రభాస్ ఫ్యాన్స్. ఆ అడవిలో మూవీ షూటింగ్ కోసం వచ్చిన టీంలో జాస్మిన్ అనే అమ్మాయిని మనోడు లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి డెఫ్ అండ్ డమ్. అలా వాళ్ళిద్దరి మధ్య రావణాసురుడిలా క్రిస్టఫర్ నోలన్ అనే ఎస్ఐ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, వీళ్ళ మధ్య జరిగే స్టోరీయే ఈ మూవీ. హీరో ఫ్రెండ్ అయిన బంటి క్యారెక్టర్ చాలా బాగుంటుంది మూవీలో. ఆ బంటి క్యారెక్టర్ నుంచి వచ్చే కామెడీ డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కిట్టు అండ్ బంటి ఫ్రెండ్షిప్ బాగుంటుంది. వాళ్ళ వాచెస్కి ఉండే కనెక్షన్ అండ్ దానికి క్లైమాక్స్లో ఇచ్చిన పే ఆఫ్ కూడా బాగుంటుంది. క్రిస్టఫర్ నోలన్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ రెండు సూపర్ ఉన్నాయి. యూట్యూబ్లో మాంగళ్యం, నిర్బంధం అండ్ నిర్బంధం 2 లాంటి ఇండిపెండెంట్ మూవీస్ తీసిన బండి సరోజ్ కుమార్ క్రిస్టఫర్ నోలన్గా జీవించేశాడు. ఆ 3 మూవీస్తోనే మంచి క్రేజ్ అండ్ ఫ్యాన్స్ని సంపాదించాడు. ఈ మూవీ కోసం ఎక్కువ ఆయన ఫ్యాన్సే వెయిట్ చేశారు. అందులో నేను కూడా ఒక. అసలు ఎస్ఐ క్రిస్టఫర్గా వేరే ఎవరు చేసినా ఇంత యాప్ట్గా అయితే చేయలేరు అనిపించేలా చేశాడు పర్ఫార్మెన్స్. మంచి యాంటీ హీరో రోల్ పడింది. హీరో క్యారెక్టర్ని డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది మూవీలో. మేబీ అందుకే ఆయన ఎంత పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినా చేయకుండా ఇందులో చేశాడు. సుహాస్ క్యామియో ఉంటుంది. ఉన్నంతలో కామెడీ బాగా చేశాడు. డైలాగ్స్ చాలా బాగున్నాయి మూవీలో. లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా బాగుంది. హీరోయిన్ డెఫ్ అండ్ డమ్ కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూసేటప్పుడు. ఆ లవ్ స్టోరీ అండ్ క్రిస్టఫర్ క్యారెక్టర్ ప్లాట్తో ప్యారలల్గా సాగిపోతుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్లో క్రిస్టఫర్ డైరెక్ట్గా మోగ్లీ అండ్ జాస్మిన్ లైఫ్ అండ్ లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాడు. ఇండైరెక్ట్గా ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ మనకి కర్మ కాన్సెప్ట్ చూపిస్తారు. ఒక కోతికి క్రిస్టఫర్కి ఉన్న కర్మ అండ్ కనెక్షన్. ఆ కోతి ఇన్సిడెంట్ని క్లైమాక్స్లో బాగా కనెక్ట్ చేస్తారు క్రిస్టఫర్ క్యారెక్టర్కి. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అనేది మూవీ కోర్ పాయింట్. టోటాలిటీగా మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. రోషన్ కనకాల మోగ్లీగా చాలా బాగా చేశాడు. మెయిన్లీ తన వాయిసే తనకి ప్లస్ పాయింట్. మంచి బేస్ వాయిస్తో డైలాగ్స్ చెప్తుంటే సౌండింగ్ బాగా అనిపించింది. యాంకర్ సుమ అండ్ రాజీవ్ కనకాల కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చాడు. బట్ తన పర్ఫార్మెన్స్తో తనకంటూ ఒక నేమ్ సంపాదించుకుంటాడు ఫ్యూచర్లో అని నాకు అనిపిస్తుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగా చేసింది. వైవా హర్షద్ చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. హీరో ఫ్రెండ్గా జీవించేశాడు మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో. బండి సరోజ్ అన్న యాటిట్యూడ్ స్వాగ్తో క్రిస్టఫర్గా ఇచ్చి పడేశాడు. అదే యాటిట్యూడ్ని క్లైమాక్స్ వరకు క్యారీ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. అన్ని రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల లొకేషన్స్ బాగున్నాయి. మ్యూజిక్ బై కాలభైరవ. సాంగ్స్ విజువల్లీ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో గుడ్. కొన్ని సీన్స్లో బాగా చేశాడు. ఎలివేషన్స్ని ఎన్హాన్స్ చేసేలా ఇచ్చాడు స్కోర్. ఫైనల్లీ డైరెక్టర్ సందీప్ రాజ్ తన డెబ్యూ మూవీ కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు అందుకొని మళ్ళీ సెకండ్ మూవీ తీయడానికి 5 years టైం తీసుకున్నాడు. అదే ఈ మూవీ. లవ్ స్టోరీ మంచి ఇంటెన్స్గా రాసుకున్నాడు. క్యారెక్టర్స్ ఆల్సో వెల్ రిటర్న్. కర్మ కాన్సెప్ట్ని క్యారెక్టర్స్కి మంచి స్క్రీన్ ప్లేతో బాగా కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఓవరాల్గా రాసుకున్న స్టోరీకి అయితే న్యాయం చేశాడు. కాకపోతే నరేషన్ ఫ్లాట్గా వెళ్తుంది అండ్ ప్రెడిక్టబుల్గా ఉంది స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ నుంచి. బట్ ఒక ప్యూర్ అండ్ జెన్యూన్ లవ్ స్టోరీ రాశాడు. గివ్ ఇట్ ఏ ట్రై. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.